దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతలుగా ఇప్పటికే 5గురు గుర్తింపు పొందారు. వీరిలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఉండడం విశేషం. దీనికి సంబంధించి తాజాగా ప్రకటనను విడుదల చేశారు. తనదైన శైలిలో ప్రజాసేవ చేస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఇప్పటికే సినిమా హీరోగా తన సామర్థ్యాన్ని పవన్ కళ్యాణ్ చాటుకున్నారు. ఈ క్రమంలోనే భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్య నేతల్లో పవన్ కళ్యాణ్ ఒకరిగా మారడం 2 తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా భావిస్తున్నారు. ఈ విషయమై పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసేన పార్టీ శ్రేణులు ప్రముఖంగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పనిచేసే అరుదైన నాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు అని వారు పేర్కొన్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉండడమే కాకుండా వారి సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని ఇప్పటికే జాతీయ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. సర్వేలు కూడా ఇదే విషయాన్ని తేటతెల్లం చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో హిందీ రాష్ట్రాల నేతలను పక్కకు తోసివేసి తెలుగువాడైన పవన్ కళ్యాణ్ అగ్రస్థానంలో ఉండడం మరొక విశేషం. పవన్ కళ్యాణ్ ఆదరణ పొందిన నేతల్లో మొదటి స్థానంలో ఉండగా 2వ స్థానాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గెలుచుకున్నారు. అదేవిధంగా 3వ స్థానాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గెలుచుకున్నారు. దేశంలోనే 4వ స్థానాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గెలుచుకున్నారు. 5వ స్థానాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గెలుచుకున్నారు. ఏ నేతను ఏ ప్రతిపాదికన ఏ స్థానంలోకి ఎంపిక చేసిన విషయాన్ని కూడా విశదీకరించడం జరిగింది. దేశంలోని ప్రజాదరణ కలిగిన నేతల్లో పవన్ కళ్యాణ్ మొదటి స్థానాన్ని ఆక్రమించడంతో జనసేన పార్టీ శ్రేణులు మరియు